చాలా కాలంగా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ చిత్రం హరిహర వీరమల్లు ఇప్పుడు వివాదాల తుఫాన్ను ఎదుర్కొంటోంది. ఈ సినిమాపై అభిమానుల ఆసక్తి పెరుగుతుండగానే రాజకీయ సెగలు కూడా చెలరేగాయి. సినిమాలో ఆలస్యం, ప్రీ రిలీజ్ వేడుక వాయిదా, అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం అన్నీ కలిసిపోయి ఇది చర్చానీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ తన సినిమాల కోసం ప్రజలను విస్మరించారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు విమర్శల మోత మోగిస్తున్నారు. పేర్ని నాని, అంబటి రాంబాబు వంటి నేతలు ఈ సినిమా పేరుతో పవన్ పై విమర్శలు గుప్పించగా, పవన్ రాజకీయ ఒత్తిళ్ల మధ్య నిర్మాతపై ఒత్తిడి తెచ్చారని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం మెచ్యూరిటీ చూపిస్తూ తన పారితోషకం 11 కోట్లు నిర్మాతకు తిరిగి ఇచ్చినట్లు ప్రకటించడం ఇప్పుడు ప్రెస్లో హైలైట్ అయింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో ఈ నెల 8న జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మరోవైపు ఈ సినిమా కోసం 2020లో మొదలైన షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల మరింత ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. ఓవైపు రాజకీయ విమర్శలు, మరోవైపు అభిమానుల నిరీక్షణ. ఈ సమయాన హరిహర వీరమల్లు ఎలా విడుదలవుతుందో చూడాల్సిందే.